హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి నెల్లూరు డిస్టిక్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోని అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మాక్సిమం తక్కువ లెంత్ లోనే కట్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు దాట్, మనకు కొద్దిగా కామెంట్స్ అయితే చూసుకున్నట్లయితే చాలా మంది వాళ్ళ యొక్క రిక్వైర్డ్ డిస్ట్రిక్ట్స్ ని మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో కింద కామెంట్ లో అయితే తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 2025 సంవత్సరానికి సంబంధించి నెల్లూరు కట్ ఆఫ్ ని తెలుసుకోబోయే ముందు ప్రీవియస్ గా ఉన్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 2016లో మేల్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 127 కట్ ఆఫ్ అయిపోయింది. అలాగే ఫిమేల్ 80 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏ వచ్చేసి 120 మేలు, 73 ఫిమేలు. బీసీబీ 116 ఫిమేల్ వచ్చేసి 71. బీసీసీ వచ్చేసి 75 ఫిమేల్లో లేవు. ఇక తర్వాత బీసీడీ 125, అలాగే ఫిమేల్ వచ్చేసి 74. ఇక బీసీఈ 111, ఫిమేల్ వచ్చేసి 72. ఎస్సీ వచ్చేసి 113, అలాగే ఫిమేల్ వచ్చేసి 74. ఇక ఎస్టీ మేల్ కేటగిరీ 2016లో వచ్చేసి 106, అలాగే 62 వచ్చేసి ఫిమేల్. ఇక తర్వాత మనం ఇక్కడ 2018కి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది కూడా ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇక తర్వాత మనం ప్రెసెంట్ గా ఇప్పుడు చూసుకున్నట్లయితే 2025లో నెల్లూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసి ఓసీ 126 నుంచి 130 ఈ మధ్యన మీ స్కోర్ ఉంటే మాత్రం డెఫినెట్ గా 100% మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఫిమేల్ వచ్చేసి 96 నుంచి 100 మధ్యన ఉండాలి. ఇక తర్వాత బీసీఏ వచ్చేసి 118 నుంచి 122 మధ్య ఉండాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 93 నుంచి 97. బీసీబీ వచ్చేసి 117, 121 ఈ మధ్యన మేల్ వాళ్ళు ఉండాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 83 నుంచి 87. ఇక తర్వాత బీసీసీ వచ్చేసి 105 నుంచి 109, అలాగే ఫిమేల్ వచ్చేసి 100 నుంచి 104. ఇక తర్వాత బీసీడీ వచ్చేసి 119 నుంచి 123 మధ్య మేల్ వాళ్ళైతే ఉండాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 93 నుంచి 97 మధ్య అయితే ఉండాలి. ఇక తర్వాత బీసీఈ వచ్చేసి 115 నుంచి 119 మధ్యన అయితే ఉండాలి మేలు. ఇక తర్వాత ఫిమేల్ వచ్చేసి 83 నుంచి 87 మధ్యన ఉండాలి. ఇక తర్వాత ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 90 నుంచి 94 మధ్యన ఉండాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 79 నుంచి 83. ఇక తర్వాత ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 102 నుంచి 106 మధ్యన ఉండాలి. తర్వాత ఫిమేల్ కి వచ్చేసి 86 నుంచి 90 మధ్య అయితే ఉండాలి. నెల్లూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది. ఇక తర్వాత హోమ్ గార్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓసీ వచ్చేసి 78 నుంచి 82 మధ్య ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 68 నుంచి 72, అలాగే ఎస్సీ వాళ్ళకి 58 నుంచి 62, అలాగే ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ 58 నుంచి 62. ఇక తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి 103 నుంచి 107 మధ్యన అయితే ఉండాలి. ఇక ఎన్సీసీ వాళ్ళకు వచ్చేసి 122 నుంచి 126 మధ్యన ఉండాలి. ఇది నెల్లూరు డిస్టిక్ కి సంబంధించినటువంటి 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఈ మార్క్స్ ని మీరు ఒకవేళ టార్గెట్ పెట్టుకుని రీచ్ అయ్యింటే మాత్రం మీ టార్గెట్ లో 100% మీరైతే హోప్ పెట్టుకునేటువంటి అవకాశం. ఇక చాలా మంది నన్ను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, ఏంటంటే అన్న రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, మరి ఇప్పుడు డిఎస్సికి ఈ ఏపీఎస్ఎల్ పిఆర్బికి ఉన్నటువంటి నోటిఫికేషన్ పీసీ నోటిఫికేషన్ కి అంటే ఏమైనా రిజల్ట్స్ విషయంలో ఏమైనా అంటే రెండు ఒకేసారి వస్తాయా, ఎట్లా అంటే అసలు మనకు వాటితో సంబంధం లేకుండా ఏ ప్రాసెస్ ముందు ఉండింటే దాన్ని ముందుకైతే తీసుకెళ్తారు. బట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ మనకు పీసీ నోటిఫికేషన్ అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేబీ దీన్ని త్వరలోనే ఫినిష్ చేసేటువంటి అవకాశం. చాలా మంది ఇంకొకటి అనే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది కదా అంట, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా ఇది ప్రాసెస్ కొనసాగుతుంది. ఏమైనా సరే ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులను వాళ్ళు హోల్డ్లో పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా బోర్డు ముందుకొచ్చి అలాగే ఈ కోర్టు వ్యవహారాలన్నీ కొంచెం సర్దుమనైతే మాత్రం ప్రాసెస్ అయితే 100% ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, చాలా తక్కువ టైంలోనే మీరు జాబ్ లో రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కింద మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో కామెంట్ అయితే తెలియచేయండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.